నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నా తర్వాత మా అబ్బాయి ఇంకో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జనసేన మటుకు మీకు 30 సంవత్సరాలు మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. తేడా ఒకటే, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ అందరి భవిష్యత్తు కోసం నేను రాజకీయం చేస్తున్నాను. 10 కేజీల బియ్యం కాదు, రూపాయల మీకు పాకెట్ మనీ కాదు మీకు ఇవ్వదలుచుకుంది, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నాను. ఇల్లు ఎవరో కట్టిస్తే కాదు, మీకు ఎలా కావాలో మీరు కట్టుకునేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. అలాంటి డబ్బు తీసుకొచ్చే ఆర్థిక పరిస్థితిని నేను మీకు కలిగజేస్తాను. ఇప్పుడున్న యువతకి మీరు వర్గ పోరాటాలకు కానీ ఆడపడుచులకు కానీ మీరు నిజంగా రాయలసీమ రాగి సంకటి రాగన్నం తిన్నవాళ్ళు, నేలని పుట్టిన వాళ్ళం, ఈ గాలి పీల్చుకునే వాళ్ళం. ఈ మార్పు రావాలి అంటే నుంచి కోరుకుంటుంది కూడా ముఖ్యంగా రాయలసీమలో మార్పు తీసుకురావడానికి నేను చాలా బలమైన సంకల్పించాను. అన్ని ప్రాంతాల రాజకీయం వేరు, రాయలసీమ రాజకీయాలు వేరు, హింసతో కూడుకున్న రాజకీయాలు. నా దగ్గర కిరాయి మోకలు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు. కానీ ప్రైవేట్ సైన్యాన్ని ఎదిరించగలిగే గుండె ధైర్యం ఉన్న గుండె సైనికులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. పొద్దున కార్యకర్తల సభలో ఒకటే చెప్పాను, మీరు చాలా మంది ఆరితేరిపోయిన రాజకీయ నాయకులు మీ ఊళ్ళో మీ గ్రామాల్లో అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయం చేయలేరని మాట్లాడుతూ ఉంటారు. అలా అన్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆళ్లగడ్డ నుంచి మీరు నిలబడతారా, నేను నిలబడతారా, నేను చూస్తాను. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, రాజకీయాలకి అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఎందుకంటే ఎక్కడో నేను విసిగిపోయాను. ముఠా రాజకీయాలతోటి, వర్గ రాజకీయాలతోటి, ఫ్యాక్షన్ రాజకీయాలతోటి, కుటుంబ రాజకీయాలతోటి మార్పు రావాలి. ఆ మార్పుని నేను తీసుకొస్తాను. ఒక రోజులో జరుగుద్దా, ఉవ్వెత్తున జరుగుద్దా, అంచెలంచెలుగా తీసుకొస్తాం ఆ మార్పు నాకు తెలియదు. కానీ ఈ భగవంతుడు ఏ దారిచ్చినా నేను మీ బంగారు భవిష్యత్తుకి, మీరు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే భవిష్యత్తుకి నేను మీకు తీసుకొస్తాను. అహోబిలం వెళ్తున్నాను. అహోబిలం నరసింహ ఆశీర్వాదం తీసుకుంటాను. నిన్న ఆదోని మసీదుకు పోయినాను. మస్జిద్లో ముల్లాల ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే మత సామరస్యత చాలా అవసరం మనకి. ఒక కులాలే కాకుండా, 1-2 కులాలే కాకుండా అన్ని కులాలకి సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. దానికి నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ రాయలసీమ యువతను చూస్తుంటే చాలా సభల్లో చెప్తా ఉంటాను, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప
కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, దాదాపు ఐదో తరగతి 12 ఏళ్ల వయసులో నేను దేశానికి ఏదో ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే, ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థను ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని. వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని. తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని. అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 ఆ కలలు కను. నీ కళని తొక్కుతూ నడుస్తున్న కలల్ని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కలలే నన్ను ఈరోజు అలగడ్డలో మీ ముందు నిలబెట్టున్నాయి. ఆ కలలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తిని చేస్తాయి. ఆ కలలే విముక్తిని చేస్తాయి. ఆ కలలే రాయలసీమ ఎలాంటి నేల, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి, వర్గ రాజకీయాలకి పౌరుషం చచ్చిపోయిందా ఎదుర్కోవడానికి చెప్తున్నారు అన్నదమ్ములందరికీ. ఇది రాయలు ఏలిన నేల, ఇది విజయనగరం సామ్రాజ్యం ఉన్న నేల. ఇది విద్యాధరుడు ఎక్కడ కట్టాలి అంటే, మన సీమ ఒకప్పుడు కర్ణాటక దాకా ఉండేది. ఆ సీమ ఎలాంటి సీమ అంటే, వేట కుక్కలు కుందేళ్ళని వెనక్కి వస్తా ఉంటే, వేటాడుతుంటే కుందేళ్ళు ఎదురు తిరిగి వేట కుక్కల్ని తరిమి 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 కొట్టుని. అది రాయలసీమ నేల. పిరికితనంతో ఉండకండి. ధైర్యం ధైర్యం ధైర్యం. మార్పుకి ధైర్యం కావాలి. స్వేచ్ఛ కావాలంటే ధైర్యం కావాలి. అభివృద్ధి కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోసం నేను ముందు నిలబడినాను. మీరు కూడా నిలబడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి రాయలసీమ అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇక్కడున్న అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకోబోయే ముందు ఒకసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగింపిద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్.